అపోలో XV మిషన్ తర్వాత కల్నల్ జేమ్స్ ఇర్విన్ తన అనుభవంలోని కొన్ని ఉన్నత విషయాలను వివరించాడు. అంతరిక్ష గుళికల్లో స్వేచ్ఛగా తేలియాడడం, బరువు లేని శరీరాలు, చంద్రునిపై నుండి కనిపించే భూమి, ఇవన్నీ ప్రపంచం దృష్టిలో చాలా విజయవంతమైన విషయాలు. ఇర్విన్ తన ఆధ్యాత్మిక విషయాన్ని ప్రభావితం చేసిన అనుభవాలను గురించి మాట్లాడుతూ, చంద్రుని ఉపరితలం నుండి దేవుని మహిమను, భూమిపై ఉన్న మానవుని తక్కువ స్థితిని తాను గ్రహించానని అన్నారు. తాను భూమికి తిరిగి వచ్చినప్పుడు తాను ఒక ప్రముఖుడిగా ఉండిపోవడానికి ఇష్టపడలేదని, ఒక సేవకునిగా ఉండడానికి, ఇంకా తన తోటి వారికి మెరుగైన జీవితం గురించి చెప్పాలని ఆశించినట్లు చెప్పాడు. ఒక మానవుడు చంద్రునిపైకి వెళ్ళడం గొప్ప సంగతి భావిస్తే, దేవుడు యేసుక్రీస్తు రూపంలో భూమి మీదికి రావడం గొప్ప అద్భుతమని వివరించాడు. మనిషి చంద్రునిపై నడిచాడు కాబట్టి సైన్స్ మరియు టెక్నాలజీ అపారమైన పురోగతి సాధించాయి. కానీ దేవుడు భూమిపై నడిచాడు కాబట్టి మన మూలాలు, మన కర్తవ్యం మనం తెలుసుకోవాలి. భూమి మీద జరిగే అద్భుతాలను గురించి కాదు కానీ అద్భుతమైన ప్రపంచాన్ని, మనల్ని సృష్టించిన సృష్టికర్త గురించి మనం తెలుసుకోవాలి. ఆయన వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి. యోహాను సువార్త 1:14లో ఈ విధంగా ఉంది: ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మనం ఆయన వెలుగులో జీవించగలం. యేసు ప్రభు పాపరహితమైన జీవితం, త్యాగసహితమైన మరణం ద్వారా మన పాపాలు క్షమించగలడని తెలుసుకొని, మన పాపాలని ఒప్పుకున్నప్పుడు క్షమాపణతో పాటు ఆనందాన్ని ఇవ్వగలడు. అప్పుడు జీవితం యొక్క సమృద్ధి, సంపూర్ణతను అనుభవించగలం. మనం దేవునితో జీవించాలని కోరుకున్నట్లే ఆయన మనతో జీవించాలని కోరుకుంటాడు. మన చుట్టూ ఆయన ఇంటిని నిర్మిస్తాడు.